సో ఫైనలీ నేనైతే స్టేషన్కి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఉన్నాను. సో ఫైనలీ మనం అయితే నాగర్సోల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇది వచ్చేసి స్టేషన్ అవుట్ సైడ్ అనమాట. వ్యూ చూడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సోలో ట్రావెలర్ రోన్ని. సో ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి షిరిడీకి వెళ్తున్నాము. మన తంబాయిలు అయితే చూసినట్టయితే నేనైతే షిరిడీకి అయితే వెళ్తున్నాము. ఎవరెవరు వెళ్తున్నాము, ఎట్లా వెళ్తున్నాము ఏందనేది మొత్తం నేను డీటెయిల్స్ ఇస్తాను ముందు. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. మనకి ఎగ్జాక్ట్గా 9:20 అని చెప్పి రైట్ టైం అయితే ఉంది ట్రైను. అదేదో ట్రైన్ అని మీరు కూడా గెస్ చేసేవచ్చు. ఏ ట్రైన్ అంటే నర్సాపూర్ నాగర్సోల్ ట్రైన్కి అయితే వెళ్తున్నాం మనము. సో నెక్స్ట్ ఈ ట్రిప్కి ఎవరెవరు వస్తున్నారు, ఎట్లా వెళ్తున్నాము, ఎంతమంది వెళ్తున్నాము మీకు నెక్స్ట్ తెలుస్తుంటుంది ముందు. సో మన ఈ ట్రిప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని రోజులు అంటే లైక్ మండే రోజు ఈవినింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం హైదరాబాద్కి. ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 days అనుకుంటా, అంతే 4 days మ్యాక్స్. ఆఫీస్ వాళ్ళం వెళ్తున్నాము. అండ్ ఇంకా రామ్ వస్తా అని చెప్పి అన్నాడు. రామ్ కూడా వస్తున్నాడు. సో ఇంకా మిగతా ఏ డీటెయిల్స్ ఉన్నా కూడా ట్రైన్ డీటెయిల్స్ కానీ, ట్రైన్కి వెళ్తే 99 కాదు కదా 1000% ట్రైన్కి అయితే వెళ్తున్నాం. సో మేమైతే ట్రైన్ డీటెయిల్స్ కావాలంటే నేను మొత్తం డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మాకు ఎంత పడ్డది పర్ హెడ్ అంత డీటెయిల్స్ అయితే ట్రైన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎందుకంటే ఇన్ని రోజులు బ్లాగ్ చేయకపోవడం కారణం ఏంటంటే మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఆఫీస్లో లీవ్స్ చేయట్లేదు. దానివల్ల ప్రెషర్ అయ్యి ఆఫీస్లో వర్క్ కొంచెం ఎక్కువైపోయి దానివల్ల నేను బ్లాగ్స్ అనేది బ్లాంక్ చేసేసినాను. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో కంటిన్యూ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ చేస్తే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం 10Kకి అట్లా రీచ్ అయితే నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది. మా ఇంట్లో కూడా కొంచెం అవును మా కొడుకు ఇది చేస్తున్నాడు అని చెప్పి ఒక సక్సెస్ఫుల్గా ఇంట్లో అందరికీ చూపించుకోవడానికి ఉంటుంది. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో చలో మేమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు నా లగేజ్ బ్యాగ్ చూపిస్తాను. ఒకటే బ్యాగ్ ఉంది, చూపిస్తాను. అది కూడా ఒక బ్యాక్ వే నుంచి చూపిస్తాను చూడండి. సో ఇదే నా లగేజ్ బ్యాగు. దీంట్లోనే బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పేస్ట్ బ్రష్ అవన్నీ తీసేసుకున్నా, మొబైల్ ఛార్జర్ అవన్నీ తీసేసుకున్నా. ఇంకా స్టార్ట్ అయిపోవడం ఒకటే. సో మా ఇంట్లో అందరూ అయితే బయటికి వెళ్ళారు. మా ఇంట్లోకి చెప్పాను ఆల్రెడీ కాల్ చేసి ఇట్లా ఊరికి వెళ్తున్నామని చెప్పి. సో చలో మనమైతే స్టేషన్కి స్టార్ట్ అయిపోదాం. సో ఫైనలీ నేనైతే స్టేషన్కి అయితే వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఉన్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఎవరున్నారు తెలుసు కదా, నా ఇంకా లోగో అడ్వెంచర్ బ్యాక్ ప్యాకర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరు బాగానే ఉన్నారులే. మేము చాలా రోజులుగా ట్రిప్ వచ్చినాము. ఎలా ఉన్నాక 1 year అయింది కదా. 1 year నుంచి మేము ఫుల్ బిజీ అయిపోయినాము. ఎవరిని కలుపుకోవట్లే. నా జాబు వీడి జాబు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి 1 year కాక మళ్ళీ ట్రిప్కి వెళ్తున్నాం షిరిడీకి. ఆఫ్టర్ 1 year ట్రిప్. మా ఇంట్లో నాకు డాడీ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఏదన్నా డాడీని చూసుకుంటానే హాస్పిటల్స్ మీకు కూడా తెలుసు కదా, హాస్పిటల్ పెడితే ఇంట్లో దాని వెంకలు తిరగడమే, దాని వెంకలు పైసలు పెట్టుకుంటూ పోవడమే. దానికి తప్ప కామెంట్ సెక్షన్లో ప్లే చేయండి, ఓకేనా? సో మనోడైతే వీడియో అయితే చేయట్లేదు. ఏదైనా కానీ షార్ట్ వీడియోస్ చేస్తున్నాడు. కొంచెం పర్సనల్ చెప్పనుకుంటున్నాను, చేయట్లేదు. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనోడు చేస్తాడు. సో ప్రజెంట్ అయితే ఈ రోజు నుంచి నేను అనుకుంది ఒకటే ఏంటంటే, ఈ రోజు నుంచి ప్రతి సండే రోజు, సాటర్డే రోజు ఏదో ఒకటి వీడియో అయితే పెడదామని అనుకుంటున్నాను. కానీ డైలీ మాత్రం షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి. చూసి ఎంజాయ్. నన్ను సపోర్ట్ చేయండి, మధుగారిని సపోర్ట్ చేయండి, అందరినీ సపోర్ట్ చేయండి. గంట కొట్టండి, గంట. సో ఫైనలీ మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడే వచ్చింది ప్లాట్ఫామ్ మీదకి. సో మనకైతే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి 10 minutes డిలే అయితే ఉంది. యాక్చువల్లీ అయితే 9:17కి రావాలి ప్లాట్ఫామ్ మీద సికింద్రాబాద్ మీద. సో ఇప్పటికైతే ప్రజెంట్ ట్రైన్ అయితే 25 minutes స్టాప్ ఆల్ట్ అయితే ఇక్కడ ఉంది, 25 minutes అనమాట. సో ఇదే ట్రైన్ అనమాట మనం వెళ్ళేది. వెంకలు చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఎన్ని స్టేట్స్ కవర్ చేస్తుంది అంటే ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, టోటల్ 3 states. ఆడ మా దోస్తులు కూడా ఉన్నారు, ఇద్దరు వస్తున్నారు. వీళ్ళిద్దరు మోడల్ అంటారు. ఈజ్ మై ఫ్రెండ్ ఎల్లలింగ్ ఫ్రమ్ బిదర్. బాల్కి ఉడుగా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మన సీట్స్ అయితే మొత్తం లోయర్ బర్త్ వచ్చింది, 2 లోయర్. మొత్తం మనం 5 members అయితే వెళ్తున్నాం అనమాట.
ట్రైన్ నెంబర్ వచ్చేసి మీకు 17231 అనమాట ఇక్కడ నుంచి. సో నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళ్ళికెళ్తుంది. సో మనము షిరిడి అయితే వెళ్తున్నాం అనమాట. నాగర్సోల్ కాడ దిగేసి నాగర్సోల్ నుంచి మనం వెళ్ళేది అక్కడ నుంచి బై క్యాబ్ కానీ కార్స్ కానీ తీసుకొని వెళ్తాము. పర్ హెడ్ అనేది తెలిసి ఒక 100 అట్లా ఉంటుంది. 100 అట్లా మ్యాక్సిమం ఛార్జెస్ పడవచ్చు. సో మొత్తం అయితే ఫుడ్ గిట్ అంతా తీసుకున్నాము. ఇంకా డిన్నర్ కూడా ఏం చేయలేదు. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే డిన్నర్ ఒకసారి స్టే చేసి ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దీన్ని డైరెక్ట్ కామారెడ్డినే. కామారెడ్డి తర్వాత నిజామాబాద్, దాని తర్వాత నిజామాబాద్ దాటిన తర్వాత బాసరా వస్తుంది. బాసరా నుంచి మనకి మహారాష్ట్ర స్టార్ట్. ఇంకా మహారాష్ట్ర స్టేట్లోకి మనం ఎంట్రీ కూడా అయిపోతాం. ఈ ట్రైన్ వచ్చేసి టోటల్ ఎన్ని అవర్స్ జర్నీ అవుతుంది అంటే 22 అవర్స్ జర్నీ వస్తుంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు టోటల్ 22 అవర్స్ అనేది జర్నీ ఉంటుంది. మన రామ్ ఇంకా లేదో సెర్చ్ చేస్తున్నాడు. ఏ రామ్ ఏం సెర్చ్ చేస్తున్నావురా? గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నావు? మన టైమింగ్ చూసినప్పుడు కదా అని చెప్పి 25 మినిట్స్ హాల్ట్ ఉంటుంది. 25 మినిట్స్ హాల్ట్ తర్వాత ఎందుకంటే ముందు ఇంజన్ మార్చుతాను. ఇక్కడ మార్చాలి మాకు ఇంజన్ బండి. సో ఇందాక ఏంటంటే మనకి ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుంచి వచ్చింది కదా, నర్సాపూర్ నుంచి వచ్చింది. సో ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఇంజన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంజన్ మనకి అటు సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. సో మనం అయితే బ్యాక్ వెళ్తాం. మనం వచ్చేసి జనరల్ వచ్చేసి 2 బోగీలు ఉంటాయి. లాస్ట్లో ఒకటి ఉంటుంది, ఫ్రంట్లో ఒకటి ఉంటుంది. ఇంకా మిగతా 5 థర్డ్ ఏసీ కోచెస్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 8. సో ఫైనలీ మనం అయితే కామారెడ్డికి వచ్చేసినాం. మన ట్రైన్ వచ్చేసి ½ అన్ అవర్ డిలే అయితే నడుస్తుంది. సో ఇంకా ఇదైతే ఇంకా తెలంగాణలో ఉన్నాం మనము. నెక్స్ట్ వచ్చేసి నిజామాబాద్ వస్తుంది. కామారెడ్డి స్టేషన్ కూడా అయితే నాకు తెలియదు. KAMA అని కొట్టండి వస్తుంది, అదే కామారెడ్డి స్టేషన్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిజామాబాద్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మీకు ఒక 100 కిలోమీటర్స్ అట్లా వస్తుంది అనుకుంటా. సో టైం వచ్చేసి అయితే ఇప్పుడు 11:54 అవుతుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే మనం ఉన్నాం ఇప్పుడు. మన ట్రైన్ వచ్చేసి రన్నింగ్ అయ్యేది ఏ కోచెస్ నుంచి తెలుసా మీకు? ఓల్డ్ కోచెస్, చాలా ఓల్డ్ కోచెస్. ఈ ట్రైన్ చాలా అప్డేట్ అవ్వాలి. ఇంకా ఈ ట్రైన్ చాలా అప్డేట్ అవ్వాలి. ఈ ట్రైన్ అప్డేట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువసేపు ఇక్కడ హాల్ట్ కూడా లేదు, జస్ట్ 2 మినిట్స్ హాల్ట్ ఇచ్చాడు మనకి. సో ఈ వ్లాగ్ని కంటిన్యూ చేయాలంటే రేపు పొద్దున్నే ఇంకా డైరెక్ట్గా కంటిన్యూ చేస్తాను వ్లాగ్ని. సో అప్పటి వరకు స్టే ట్యూన్ గాయ్స్, సీ యూ బ్యాక్. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, షిరిడి ట్రిప్లో డే 2 అనమాట. ఈరోజు వచ్చేసి మనం ఔరంగాబాద్ స్టేషన్కి అయితే వచ్చిన వితిన్ 15 మినిట్స్ డిలేతో అయితే మన స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ప్రజెంట్ అయితే మన ట్రైన్ వచ్చేసి 15 మినిట్స్ డిలే అయితే రన్నింగ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాగర్సోల్ అనమాట. ఔరంగాబాద్ స్టేషన్ కోడ్ వచ్చేసి AWB. ఔరంగాబాద్ స్టేషన్ కోడ్ చూడండి, అదే అనమాట. సో AWB. సో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఔరంగాబాద్ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతాం అనమాట. ఔరంగాబాద్ నుంచి అయితే రిటర్న్ మనకి అప్పుడెప్పుడు 8 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఫోటో దిగి ఉండే. ఆ ఫోటో ఇంకా నా ఫోన్లో ఉంది. అది కూడా ఒకసారి, అది క్లారిటీ అయితే ఉండదు, DSLRలో దిగిన ఫోటో అది. మ్యాక్సిమం అయితే ట్రైన్ అయితే 15 మినిట్స్ డిలే ఉందన్నమాట. ఇంతకుముందు నైట్ అంతా కవర్ చేసి ఉండే. నైట్ మనం సికింద్రాబాద్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1 అవర్ డిలే ఉండే అనమాట. 1 అవర్ డిలేని మొత్తం కవర్ చేసి లాస్ట్ 15 మినిట్స్ డిలే. అది కూడా ఎందుకు తెచ్చిండంటే ఇంతకుముందు అక్కడ ఒక స్టేషన్ దగ్గర ఆపాడు ఒక ట్రైన్ కోసం. ఎందుకంటే ఇదంతా సింగిల్ లైన్ కాబట్టి ఒక ట్రైన్ వచ్చేదాకంత వరకు వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత మనకి సిగ్నల్ ఇవ్వగానే మనకు అందుకని 15 మినిట్స్ అక్కడే టైం పోయిందనమాట. సో మ్యాక్స్ అయితే నాకు తెలిసి 9 o'clock, 9:10, 9:15 వరకు వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి నేను స్టేషన్ వ్యూ కూడా నుంచి చూపిస్తాను, బ్యాక్ వే నుంచి. సో ఇది వచ్చేసి మన స్టేషన్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి మన ట్రైన్. ఆ ట్రైన్ చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటా. చూస్తాను ఎట్లుంది, మొత్తం నల్ల బొగ్గు. సో మన ట్రైన్ నెంబర్ చూసుకుంటే లింగంపల్లి నర్సాపూర్ వస్తుంది, నర్సాపూర్ నాగర్సోల్ కూడా వస్తుంది, చూసుకోండి. ఇది వచ్చేసి నర్సాపూర్ నుంచి వచ్చేసి మనకి మార్నింగ్ 11:25కి స్టార్ట్ అవుతుంది. 11:25 స్టార్ట్ అయితే 11:25 స్టార్ట్ అయితే సికింద్రాబాద్కి వచ్చేసరికి 9:30 అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మనకి నర్సాపూర్ టు నాగర్సోల్కి వచ్చేసి 22 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం కిలోమీటర్స్ వచ్చేసి ఒక 41.
సో మనకు స్టేషన్కి మొత్తం ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అంటే 1082 కిలోమీటర్స్ వస్తుంది నర్సాపూర్ టు నాగర్సోల్కి. సో నాగర్సోల్ నుంచి షిరిడీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా మనకి స్టేషన్స్ ఎట్లుంటే మన సికింద్రాబాద్లో బేగంపేట లింగంపల్లి అట్లా, సో అక్కడ నుంచి అట్లా అనమాట నర్సాపూర్కి. సో మనకి ఔరంగాబాద్ చూసుకోవచ్చు, అక్కడ బోర్డు ఉంది. మనమైతే మొత్తం లాస్ట్ ఉన్నాం, ఎందుకంటే ఇది ట్రైన్ మనకి సికింద్రాబాద్లో ఇంజన్ చేంజ్ అవుతుంది కదా, సో అప్పుడు S3 అనేది ఫస్ట్లో ఉంటుంది. మనమేమో ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం కదా, ఇప్పుడు B5 అన్నీ ముందుకు వెళ్ళిపోతాయి. సో అది చూసుకోవచ్చు, మనకైతే సిగ్నల్ అయితే ఇచ్చాడు. సో మనం ట్రైన్ అయితే ఎక్కేద్దాం. మనం ఔరంగాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. నైట్ మనకు వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం మహారాష్ట్రలోనే ఉన్నాం అనమాట ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ నాగర్సోల్కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. సో ఇంకొక 1 అవర్ అనుకుంటా రీచ్ అవ్వడానికి. సేమ్ ఇది ఎట్లుందంటే నా ఔరంగాబాద్ సపోర్టింగ్ స్టేషన్ లెక్క అనుకోవచ్చు. ఇంకా ఔరంగాబాద్ కూడా చాలా పెద్ద సిటీ, దాంట్లో చూడడానికి చాలా ఔరంగాబాద్లో ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి, అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం ఈసారి రిటర్న్ వచ్చేటప్పుడు. యాక్చువల్గా ప్లాన్ లేకుండే కానీ ఇప్పుడే ఇందాక ట్రైన్లో కూర్చొని ప్లాన్ చేసుకున్నాం అది కూడా. సో ఈరోజు వచ్చేసి నాకు తెలిసి సాయిబాబా దర్శనం చేసుకొని దాని తర్వాత అదే రోజు సాయంత్రం రోజు మనకి సాయి తీర్థం అని చెప్పి ఉంది కదా, అవన్నీ చూసుకుంటాం మనం. అవన్నీ చూసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి రేపు వచ్చేసి త్రయంబకేశ్వర్ శని సింగపూర్ చూసుకుంటాము. ఇవన్నీ వీడియో త్రయంబకేశ్వర్ శని సింగపూర్ వచ్చేసి ఒకటే వీడియోలో రావచ్చు మేబీ. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక ట్యాబ్లెట్స్ చూస్తున్నాను, ట్యాబ్లెట్స్ రిజర్వేషన్ చేయండి. చూస్తున్నారు కదా వ్యూస్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం అక్కడైతే కొండలు చూసారు కదా, ఆ కొండలు మొత్తం మంచుతో కుప్పబడిపోయింది అనమాట. ఆ కొండలు మాత్రం వ్యూస్ మాత్రం సూపర్ ఉన్నాయి. నా కళ్ళతో చూస్తుంటే మస్తు ఉందన్నమాట. అయితే చూసి ట్రైన్లోకి వెళ్ళి చూసి అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ సో వ్యూస్ చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా పొలాలు కూడా ఇక్కడ మంచిగా మెయింటైన్ చేస్తారు. మన ఏపీలో ఎట్లా మెయింటైన్ చేస్తారు, మనకి ఏపీలో భీమవరం అటు సైడు వెస్ట్ గోదావరి, ఎస్పెషల్గా వెస్ట్ గోదావరి సైడ్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు. మనకి ఇక్కడ కూడా అంతే మెయింటైన్ చేస్తారు, బాగా మెయింటైన్ చేస్తారు. సో చూసుకోవచ్చు మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 100 స్పీడ్ తోటి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఎల్హెచ్బి కోచెస్ నుంచి లేటెస్ట్ కోచెస్కి ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బి కోచెస్కి అయితే అప్డేట్ అవ్వాలి. ఎందుకంటే ఈ ట్రైన్ చాలా పాతది. సో ఈ ట్రైన్కి వచ్చేసి ర్యాక్ షేరింగ్ కూడా ఉంది. అదేంటంటే లింగంపల్లి నుంచి నర్సాపూర్కి వెళ్తుంది, మళ్ళీ నర్సాపూర్ టు లింగంపల్లి కూడా వస్తుంది, మళ్ళీ నర్సాపూర్ టు నాగర్సోల్ కూడా వెళ్తుంది. అంటే ఒకరోజు ఇటు ఒకరోజు అటు, 2 వీక్లీ రన్స్ అనమాట ఇది. సో చూస్తున్నారు ట్రైన్ స్పీడ్ మాత్రం ఫుల్ ఉంది. 100 ఈజీగా కొడుతున్నారు, 100 ఈజీగా 110 అట్లా క్రాస్ చేస్తున్నాడు. 110 మ్యాక్సిమం నైట్ అయితే 110, 120 అట్లా పోతున్నాడు. అందుకని మొత్తం కవర్ చేయగలడు. ఇది చూస్తున్నారు కదా జొన్నలు, ఇవన్నీ జొన్నలు అనమాట. మా మహారాష్ట్ర సైడ్ మొత్తం జొన్నలే ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ జొన్నలే. అగో ఇదైతే జొన్న కాదు, ఇది పత్తి, కాటన్ ఇవన్నీ. మా సైడ్ అయితే మా మహారాష్ట్ర సైడ్ అయితే జొన్నలు, ఈ కాటన్ ఇవే ఎక్కువ ఉంటుంది. ఇది కూడా జొన్నలే. ఇక్కడ కూడా పొలం మాత్రం బాగా మెయింటైన్ చేస్తారు, ఎందుకో వాటర్ ఇక్కడ కూడా ఫుల్ ఉన్నాయి. సో మంచిగా ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తారు. సో ఆ ల్యాండ్స్ స్కిప్ చూస్తున్నారు కదా, ల్యాండ్స్ ఎట్లుంది చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది. సేమ్ మన తిరుమల కొండ ఎట్లుంటుంది సేమ్ అట్లానే ఉంది ఇది కూడా. కానీ తిరుమల కొండ వేరే, ఈ కొండ వేరే. తిరుమల వేరే, ఔరంగాబాదే. కాకపోతే మనం ఇప్పుడు షిరిడీకి వెళ్తున్నాము, సాయిబాబా దర్శనం చేసుకుందాం. మీరు కూడా మాతో పాటు దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. మీరు మాత్రం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. తప్పకుండా నేనైతే వీడియోస్ అయితే పెడతాను. ఇన్ని రోజులు రానందుకు కారణం ఏంటంటే మా ఫాదర్కి హెల్త్ బాగాలేదు, నన్ను చూసుకుంటూ కూర్చోవడానికి నాకు అయిపోయింది రోజంతా. సో ఇప్పుడు రీకవర్ అవుతున్నారు కాబట్టి ఓకే. ఇప్పుడైతే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తే షార్ట్ వీడియోస్ అయితే డైలీ ఏదో ఒకటి పెడతానే ఉంటాయి. ఇంకా
వీక్లీ వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే వీక్లీ వన్స్ ఏదో ఒకటి తీసి పెడతానే ఉంటాం. ఇదిగోండి జొన్నలు, ఇవన్నీ జొన్నలే. ఫైనలీ మనం అయితే నాగర్సోల్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఆన్ రైట్ టైం, అది కూడా 2 minutes ముందు తొందరగా తీసుకొని వచ్చాడు. మన ట్రైన్ అయితే చూడొచ్చు, ఇదే ట్రైన్. సో ఎగ్జాక్ట్గా 2 minutes వచ్చేసినాం మనం. ఇంకా నాగర్సోల్కి వచ్చినాము. నాగర్సోల్ నుంచి షిరిడీకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు షిరిడీకి వెళ్ళాలని ఇప్పుడే స్టేషన్లో ట్రైన్ ఇంకా దిగలేదు, అప్పుడే బేరాలు స్టార్ట్ అయిపోయినాయి. ఫైనలీ వి రీచ్డ్ నాగర్సోల్. సో ఇప్పుడైతే మనం బయటికి అయితే వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి క్యాబ్ వాడు ఏమంటాడు చూడాలి ఒకసారి. బయట అయితే మనము బయటికి వెళ్ళి మాట్లాడడం మంచిది, లోపల అయితే మనం మాట్లాడకూడదు. స్టేషన్ మాత్రం చాలా చిన్నది నిజం చెప్పాలంటే. ఇదే ట్రైన్ మళ్ళీ తెలిసి ఇదే ట్రైన్ మళ్ళీ రిటర్న్ వెళ్తుంది అనుకుంటా, ఈరోజు కానీ రేపు వెళ్తుంది అనుకుంటున్నా తెలిసి. సో ఇది టికెట్ కౌంటర్ చూస్తున్నా కదా బ్యాక్ సైడ్, ఇది టికెట్ కౌంటర్. స్టేషన్ వ్యూ కూడా అంతే మంచిగా లేదు. బయట నుంచి బయటికి వస్తున్నాను ఇప్పుడు, బయట నుంచి నేను స్టేషన్ వ్యూ చూపిస్తాను ఒకసారి, ఓకేనా? సో ఇది వచ్చేసి స్టేషన్ అవుట్ సైడ్ అనమాట, వ్యూ చూడొచ్చు. నాగర్సోల్ చిన్న స్టేషన్, అంత పెద్దదైతే స్టేషన్ అయితే ఏం లేదు, చూసుకోవచ్చు. ఇదైతే స్టేషన్ వ్యూ. స్టేషన్ నుంచి బయటికి రాగానే ప్రతి ఒక్క క్యాబ్ ఇక్కడ నుంచి మీకు కంపల్సరీ షిరిడీకి వెళ్తాయి. షిరిడీకి వెళ్ళాల్సిన ప్రతి ఒక్క క్యాబ్లు ఇక్కడైతే ఎట్టి పరిస్థితుల్లో మీరు మోసం అయితే పోతారు. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఎగ్జిట్ అక్కడ నుంచి ఉంటుంది, ఇంకో ఎగ్జిట్ అక్కడ నుంచి ఉంటుంది. సో మనము మెయిన్ ఎంట్రన్స్ కాడ నుంచి అయితే బయటికి వచ్చాము, ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మాకు దగ్గరలో ఉండే, అది అందుకని వచ్చామన్నమాట. అటు నుంచి కూడా ఉంటుంది, ఇటు నుంచి కూడా ఉంటుంది. కానీ మెయిన్ ఎంట్రన్స్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఎందుకు వచ్చామంటే మీకు చూపించడానికి కూడా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చాను. సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇవన్నీ క్యాబ్స్ అన్నీ షిరిడీకి వెళ్తాయి. ఇక్కడ నుంచి ఎంత బేరం మాట్లాడుకొని మనం పోవాలి.